జరుగుతున్నాయి. మరి అమ్మాయిని అతి ఘోరంగా చంపేసి ఇట్లా చూపించిండనంటే మరి దానికి ఏమంటారు? అంటే అట్లా చంపుకోకూడదు. వాడైనా అమ్మాయి, చిన్న అమ్మాయి, అంత పెద్ద ఏజ్ కూడా కాదు. ఆడికాడికి బాగా కత్తి పోట్లతో పొడిచి చంపేసాడు. ఇది ఆడ ఆ మొగైన చంపింది డబ్బులకు, ఏంటో అతి ఘోరంగా అమ్మాయిని చంపారు. ఈ చంపడాలే ఎక్కువ న్యూస్లు వస్తున్నాయి కానీ ఏరే మంచితనం మంచిగా మీకు న్యూస్లు వస్తున్నాయి? అసలు మీకు అన్న వస్తున్నాయా? రావట్లేదు కదా. అంటే ఎంతసేపు చూసిన వార్తలు కూడా అక్రమ సంబంధాలు వీటిపైకి, అంటే పెళ్ళైన తర్వాత కూడా వేరే వ్యక్తితో జీవనం కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళు. అవే వస్తున్నాయి. ఇంకోటి ఈ యూట్యూబ్లు ఈ లేకుండా ఇంకెన్ని జరుగు అట్టలు మానవంగాలు అక్కడ ఇంకెన్ని జరుగు. ఈ రావడాన్ని తగ్గిపోయింది అనుకుంటాను అని. ఎక్కడ తగ్గిపోయింది? వాళ్ళు ఏం భయపడతలేదు. యూట్యూబ్ లో పెట్టని ఎక్కడైనా పెట్టుకొని డోంట్ కేర్ అని వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. వీళ్ళు చంపటాలు ఆగటలేదు. చంపటాలు ఆగాలంటే ఎవరి చేతులు ఉంది చెప్పండి మీరు? ఎవరి చేతులు ఉంది? గవర్నమెంట్ మన చేతులు ఉంది, ప్రజల చేతులు ఉంది. ప్రజలే దీన్ని సీఎం తోట పైన వాళ్ళతోట మాట్లాడి అద్దాలు ఎప్పుడు ఆగుతాయి, ఎన్నడూ ఆగుతాయి అని ఆపే ప్రయత్నం చేయాలి. అంటే ఈ రోజులలో మటర్లు ఏ రకంగా తయారైందంటే ఆ మటన్ షాప్ లో ఆ మేకలు కోడిని అలాలు చేసినట్టు చేస్తాడు. కాబట్టి పెద్ద ఫిగర్ లేకుండా చేస్తాడు. మనిషి ప్రాణము వాడు వచ్చేటప్పుడే గ్యారంటీ తెచ్చుకోలేదు ప్రాణాన్ని. ఎవరు మినిస్టర్ కానీ ఎవరు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు గ్యారంటీ తోటి రాలేదు. అయినా కానీ చంపడాలు ఆడవాళ్ళ చేతుల్లో బలైపోతున్నారు. కొంతమంది మగ పిల్లల చేతిలో మగవాళ్ళు రాక్షసుల వల్ల బలైపోతున్నారు. అంటే దీనికి గవర్నమెంట్ నుండి ఎటువంటి శిక్ష విధించే అవకాశం? శిక్ష ఆడాలని చూడకుండా ఎమ్మటే సమాధి చేస్తే బాగుంటది. అచ్చలు ఆగిపోతాయి. ఇక మొగోళ్ళనైతే ఎమ్మటే మరి పూల పెట్టి సాదుకుంటారు రచ్చలు చేసిన వాళ్ళని. మరి దానికి గవర్నమెంట్ మరి ఇంకా ఎన్నడూ కన్ను జరుగుతుందో ఎన్నడూ ఏమో కానీ తెలియదు. మన కోసం ప్రాణాలు పెట్టేటోళ్ళని కూడా ఇంత ఊటుకులో పెట్టరు. మన కోసం ప్రాణాలు పెట్టారు ఎవరు చెప్పండి మీరు? అక్కడ యుద్ధాల కోసం మనిషికి ఒక కానీ బిడ్డను అక్కడ ఇచ్చారు కదా. వాళ్ళు ఆడుండబట్టే మనం ప్రశాంతంగా ఉంటున్నాం కదా. వాళ్ళ కోసం ఎవరన్నా బాధపడతారా? లేదు, వీళ్ళ కోసమే బాధపడతారు. అందు గురించే హత్యలు ఆగాలంటే ఎమ్మటే దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని చంపటాల పట్టియటాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంటే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలంటారు? వద్దమ్మా, పోయేటాలు పోయి వాడి ప్రాణం నువ్వు తీసే హక్కు నీకు ఎక్కడిది? వాడమ్మ ఎవరో కానీ నీ చేతిలో పెట్టారు. నువ్వు కూడా ఒక ఇంటి కాంచి వచ్చిన వాడు ఒక ఇంటి కాంచి వచ్చిన. అలా చేయొద్దు. ఏ ఆడపిల్ల అయినా మగవాళ్ళైనా అలా చేయొద్దమ్మా. మీ ఇష్టం లేకుంటే వదిలేయండి. కానీ మగవాళ్ళు కూడా ఇంకా భార్య ఆరాటం వస్తుందని వయసుకు కూడా సంబంధం లేకుండా పిల్లాడికి చంపడానికి 7 లక్షలు 6 లక్షలు అని రేట్లు కూడా మాట్లాడుకుంటారు. అవన్నీ నేను చూసుకుంటాను. ఒక ఆమె కూడా నాకు చెప్పుకుంటే ఏడ్చింది. వదిలేస్తే వాళ్ళే బతుకుతారు కదా. మీరు చంపే హక్కు ఎవరు వచ్చారు? లేదు కదా. ఇప్పుడు చంపి ప్రశాంతంగా ఉంటావా? నువ్వు దాన్ని ఉంచుతారా? దాని పోలీస్ స్టేషన్లో అయితే ఆ జైలు లెక్క పెట్టాలి. లంచది జైలు లెక్క పెట్టాలి. ఆడరైనా లంచోడికైనా లెక్క పెట్టాల్సింది. అది తప్పదు కదా. పోలీసు వాళ్ళ కింద నువ్వు తప్పించుకోలేవు. దేవుడి చేతులు తప్పించుకున్న తర్వాత దేవుడు శిక్ష అన్నది ఎత్తనే ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ చేతులు తప్పించుకోలేవు కదా. మరి అదెందుకు ప్రతి ఒక్కళ్ళు కనుగొంటలేదు? ఎందుకు అర్థం కావట్లేదు. అసలు పోలీసు వాళ్ళంటే భయం లేదు, చట్టం అంటే భయం లేదు, ప్రభుత్వం అంటే భయం. భయం ఎక్కడుంది? భయం ఉన్నాడైతే కోడిని మనం షాప్ నుంచి తెచ్చుకొని అలాలు చేయించుకున్నట్టే లేదా ఇది? మరి ఆ పిల్ల అత్తని ఎంత బాగా చేసిండు, ఇంకొక ఆమెను ఎంత బాగా చేసిండు, ఇంకొక ఆమెను ఎంత బాగా చేసిండు. పిక్చర్లలో కూడా పెడుతుండే కుక్కర్లో అయిపోతానే ఇక ఉన్నాయి. ఏంటో నడింట్లో కొంత పెట్టాయి కూడా అయిపోయినాయి. మరి ఎన్నడ ఆగుతాయి? ఎన్నడ ఆగాలంటే చట్టం చేతిలో ఉంది. ఇవన్నీ ఎప్పుడు ఆగుతాయి? పనులు చెయ్యాలి. ఎక్కడ హత్యలు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి పని చేసినోడే నిజమైన సీఎం, నిజమైన ఎమ్మెల్యే, నిజమైన ఎంపీ. ప్రతి ఒక్కరు పేద బిడ్డలు మీకు ఓట్లేసింది ఎందుకు? మీరు కూర్చో కూర్చొని ఎస్సీలో కూర్చొని ఎంజాయ్ చేసుడు కాదు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ పోయి మీరు ఎదిరించాలి. అరే ఈ పని ఎందుకు చేస్తుర్రు? అరే దాన్ని ఎమ్మట సమాధి చెయ్యి. ఆడైన మొగైన హత్యలు ఆపాలంటే అది ఒక్కటి చెయ్యాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ నిద్రపోతాడు, అక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోతాడు. ఎందుకైతాయి చెప్పు? ఎందుకైతున్నాయి హత్యలు? భయం అంటే ఎక్కడుంది? అమ్మాయిలు బనాయించడంలో భయం లేదు, మొగోళ్ళని చెప్పడంలో భయం లేకుండా పోతుంది. ఒక్కొక్క ఆడపిల్లలైనా మగోళ్ళైనా ఆడపిల్లలేమో నేను మంచోళ్ళు, నేను ఆడవనని మంచోళ్ళు అని చెప్పను. ఎవ్వరు మంచోళ్ళు కాదు. వాళ్ళ కాడుంది వీళ్ళ కాడుంది. అయ్యా పళ్ళంటే చట్టం తీసుకుపోయి అమ్మటే సమాధి. ఒక ఆడవని ఒక మొగని చంపు ఒకప్పుడు చేయలేదా? కేసీఆర్ ఆయమ్మలా చేయలేదా?
రావట్లేదు. అప్పుడు ఆగినాయి వాళ్ళని చంపంగానే,